ఓం శ్రీ సాయిరామ్. సాయి గురుకులం కార్యక్రమానికి స్వాగతం. శ్రీ సాయి బాబాను ఆశ్రయించినటువంటి మనము బాబాను అనేక రకాలైనటువంటి కోరికలు కోరుతాం. శ్రీ సాయి సచ్చరిత 26వ అధ్యాయము బాబాను మనం కోరాల్సినటువంటి ముఖ్యమైనటువంటి 3 కోరికలను సూచిస్తుంది. ఒకటేమిటంటే, బాబా నేను అనేటువంటి అహంభావాన్ని తొలగించు. రెండవది, మాకు కష్టం సుఖం అనేటువంటి తేడా తెలియకుండా చెయ్యి. మూడవది, బాబా మా అహంభావం కూడా నీవే అయి సుఖ దుఃఖాల నుండి వచ్చేటువంటి అనుభవాలను అన్నింటినీ కూడా మీరే తీసుకోండి. మాకొద్దు. సుఖంగా ఉన్నప్పుడు ఆ ఆనందం మాకు తెలియకుండా చేయండి. దుఃఖంలో ఉన్నప్పుడు ఆ దుఃఖం యొక్క బాధ మాకు తెలియకుండా చేయండి. ప్రధానంగా ఈ 3 కోరికలు బాబాను ఎప్పుడూ కోరాలి. నేను అనేటువంటి అహంభావం తొలగిపోయిన తర్వాత మన మనస్సు, ఆత్మ, మన ప్రవర్తన, మన ఆలోచన ఎప్పుడూ కూడా సవ్యంగా ఉంటాయి. రెండవది, కష్ట సుఖాల నుండి వచ్చేటువంటి బాధలన్నింటినీ తొలగించు. ఆ కష్టం సుఖం అనేటువంటి భేదం లేకుండా చూడు. మూడవది, బాబా మా అహంభావం కూడా మీరే అయి కష్ట సుఖాల వల్ల వచ్చేటువంటి అనుభవాలన్నింటినీ కూడా మీరే తీసుకోండి. మాకొద్దు. కష్టంలో దుఃఖాన్ని అనుభవించడానికి ఎంత నిరాకరిస్తామో, సుఖంలో కూడా ఆనందాన్ని పెద్దగా మేము పట్టించుకోకుండా ఎప్పుడూ ఒకే స్థితిలో ఉండేటువంటి దాన్ని మాకు అనుగ్రహించండి అని చెప్పి ఈ 3 కోరికలను మనం ఎప్పుడూ కూడా బాబాని అడగాలి. అంతేకాదు 26వ అధ్యాయం ఒక కీలకమైనటువంటి అనుష్ఠానాన్ని మనకు బోధిస్తుంది. సాధారణంగా ఆధ్యాత్మిక మార్గంలో అనుష్ఠానం, అదేవిధంగా సాధన అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటివిగా ఉంటాయి. కానీ అత్యంత సులువైనటువంటి అనుష్ఠానాన్ని మనకు శ్రీ సాయి సచ్చరిత మనకు బోధిస్తుంది. నిత్యం మీ చరిత్ర శ్రవణమే మాకు పారాయణ, అనుక్షణం మీ నామ స్మరణే మాకు కథా కీర్తనం. అంతేకాదు బాబా, మీ చరణాల నుండి దూరమైతే వచ్చేటువంటి సుఖాలు అవేమీ మాకు వద్దు. మీ చరణాల వద్దే మాకు అసలైనటువంటి సుఖం. కాబట్టి అనుష్ఠానంలో ఉన్నటువంటి 3 విషయాలను మనం ఎప్పుడూ కూడా పాటించాలి. నిత్యం కథాశ్రవణ పారాయణ, రెండవది అనుక్షణం వారి నామస్మరణను కథాకీర్తనగా మనం భావించాలి. మూడవది, మీ చరణాల వద్దే సుఖం మాకు లభిస్తుంది. మీ చరణాలు వదిలితే దక్కేటువంటి సుఖాలు మాకు ఏవీ వద్దు. మీ చరణాల దగ్గర దొరికేటువంటి సుఖమే అమితమైనటువంటి సుఖాన్ని, శాంతిని మాకు అందిస్తాయనేటువంటి ఈ 3 విషయాలను నిత్య అనుష్ఠానంగా మనం పెట్టుకోవాలి. ఈరోజు చాలామంది ప్రతిరోజు కూడా సచ్చరిత పారాయణ అనేటువంటి అనుష్ఠానాన్ని చేస్తూ ఉంటారు. అదేవిధంగా నామస్మరణ అనేటువంటి అనుష్ఠానం. మూడవది, మీ చరణాలు తప్ప ఇతర సుఖాలేవి మాకు అవసరం లేదనేటువంటి ఒక దృఢ చిత్తం కలిగి ఉండడం అనేటువంటిది ఇదే అసలైనటువంటి అనుష్ఠానం. బాబా తన వద్దకు వచ్చేటువంటి భక్తులకు అనేక అనుభవాలు ఇస్తారు. ముఖ్యంగా 26వ అధ్యాయము ఎంతమంది ప్రాణాలు నిలబెట్టిందో తెలుసా? ఇందులో ఉన్నటువంటి అంబడేకర్ కథ ఆత్మహత్య చేసుకోవాలనుకునేటువంటి వాళ్లకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది. అంతేకాదు ఈ అధ్యాయంలో ఉన్నటువంటి అనేక విషయాలు మన మనసుల్లో ఉన్నటువంటి అనేక శంకలను తీరుస్తాయి. పంత్ అనేటువంటి ఒక వ్యక్తి తన మిత్రుల ప్రోత్సాహం మేరకు షిరిడీకి వస్తారు. అతను షిరిడీకి రావడానికి కూడా అనేక రకాలైనటువంటి సంశయం కలిగి ఉంటారు. ఎందుకంటే వారు ఒక గురువును కలిగి ఉన్నారు. ఒక గురువును కలిగి ఉన్నప్పుడు మరొక గురువు వద్దకు వెళ్ళవచ్చా? ఈ శంక తన మనసులో ఉంటుంది. గురువు అనుమతి తీసుకొని వద్దాము అని అనుకుంటారు. ఎందుకంటే గురువు వద్దకు చేరిన తర్వాత గురువు ఆజ్ఞ మేరకు శిష్యుడు వ్యవహరించాలనేటువంటిది ఉంటుంది. కానీ అతను గురువు యొక్క అనుమతి తీసుకోకుండానే స్నేహితుల యొక్క బలవంతం మేరకు షిరిడీకి వస్తారు. వచ్చి బాబాకు పాద నమస్కారం చేయగానే తను కళ్ళు తిరిగిపోయి స్పృహ తప్పిపోతారు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎందుకు పంతుకి ఇలా జరిగింది అనేటువంటి దాంట్లో సంశయంతో ఉంటారు. బాబా కృపాదృష్టితోటి అతను లేచి మామూలు మనిషి కూర్చుంటాడు. బాబాని అందరూ అడుగుతారు, ఎందుకు బాబా పంతు స్పృహ తప్పి పడిపోయాడు అని చెప్పి. బాబా చెప్తారు,
ఇతను ఇంతకు పూర్వమే ఒక గురువు ఆశ్రితుడు. ఆ గురువును ఆశ్రయించిన తర్వాత మరలా ఇంకో గురువును ఆశ్రయించొద్దా వద్దా అనేటువంటి సంశయం అతని మనసులో ఉంది. ఆ సంశయమే అతను పూర్తిగా స్పృహ తప్పి పడిపోయేలాగా చేసింది. బాబా ఒక మాట చెప్తాడు, మనం ఉన్న చోటనే నిశ్చింతగా ఉండాలి, అంతేకాదు అంతటా కూడా ఉన్నది ఒకటే అనేటువంటి ఏకత్వ భావంతో ఉండాలి. ఒక గురువు వేరు మరొక గురువు వేరు అనేటువంటి దాంట్లో ఉండకూడదు అనేటువంటి సత్యాన్ని బాబా పంతుకు బోధిస్తాడు. ఇటువంటి అనేక మందిని బాబా తీసుకొచ్చి తమ పాదాల వద్దకు తెచ్చుకొని తమ పాదాల వద్ద కట్టేసుకోలేదు. ఎవరైతే ఏ గురువునైతే ఆశ్రయించి ఉన్నారో ఆ గురువు పట్ల మరింత భక్తి శ్రద్ధలను బాబా పెంచారు. కాకపోతే బాబా చెప్పేటువంటిది ఏంటంటే, మీ గురువు వేరు, నేను వేరు, ఇంకొకరు వేరు అనేటువంటి దాంట్లో మీరు ఉండకూడదు. గురువు అంటే ఏకత్వ భావన కలిగి ఉండాలి. రూపాలు వేరు కావచ్చు, కానీ మా యొక్క లక్ష్యం ఒక్కటే. ఎవరైతే ఆశ్రితులు ఉంటారో వారి జీవితాలను తరింప చేయడమే గురువు యొక్క లక్షణం. గురువు ఏ రూపంలో ఉన్నా, ఏ నామంతో ఉన్నా గురువు యొక్క లక్ష్యం ఒకటే అని చెప్పి చెప్తారు. ఈరోజు నిజమైనటువంటి గురుతత్వాన్ని, గురువు యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినటువంటి వారు శ్రీ సాయిబాబా. సాయిబాబా వద్దకు మెహర్ బాబా భక్తులు వస్తారు, రాఘవేంద్ర స్వామి భక్తులు వస్తారు, గురు దత్తాత్రేయ స్వామి పరంపరలో ఉన్నటువంటి అవతారాల భక్తులు వస్తారు. ఎందుకు వస్తారు? మనము ఏ గురువుని ఆశ్రయించినా సరే ఆ గురువుతో బంధాన్ని పెనవేసేటువంటి ఒక పవర్ సెంటర్ శ్రీ సాయిబాబా. హరే రామ హరే కృష్ణ భక్తులు వస్తారు, రామ భక్తులు వస్తారు, విష్ణు భక్తులు వస్తారు, పండరి భక్తులు వస్తారు. ఆ రోజు పండరి భక్తులు అనేక మంది బాబాను దర్శించుకున్నారు. ఎందుకు? బాబా సద్గురువును దర్శించడం వల్ల మీరు ఉపాసన చేసేటువంటి దైవం పట్ల మరింత భక్తి శ్రద్ధలు కుదురుతాయి. బాబాను ఆశ్రయించడం వల్ల ఆ రోజు అనేక మందికి వారు ఉపాసన చేసుకున్నటువంటి దైవాల పట్ల గొప్ప భక్తిని, పరమార్థాన్ని సాధించడానికి బాబా గొప్ప బీజాన్ని వారి మనసులో నాటారు. బాబా నైజం ఏమిటంటే, వచ్చినటువంటి వాళ్ళందరూ నా వాళ్ళు అయిపోవాలి, నన్ను మాత్రమే పూజించాలి, నాతోటే ఉండాలనేటువంటి దాంట్లో బాబా ఎప్పుడూ లేరు. బాబా వచ్చినటువంటి లక్ష్యం ఏమిటంటే, ఏ మార్గమైనా సరే జీవుడు పరమార్థాన్ని సాధించుకోవడానికి అతను ఎంపిక చేసుకున్నటువంటి మార్గంలో అతనిని నిష్ణాతుని చేయడం, అతనికి మరింత గురుభక్తిని, దైవభక్తిని పెంపొందించడం బాబా యొక్క ప్రధాన కర్తవ్యంగా, లక్ష్యంగా వారు పెట్టుకున్నారు. ఈరోజు బాబా భక్తుల్లో కూడా చాలామంది అమ్మవారి భక్తులు ఉంటారు. బాబాను గురువుగా సాధన చేస్తూ అమ్మవారి పట్ల గొప్ప భక్తిభావాన్ని కలిగి ఉండి జీవితాన్ని తరింపజేసుకుంటారు. ఇలా ఏ దైవాన్ని అయితే మనం ఉపాసన చేసుకుంటామో ఆ ఉపాసన దైవం పట్ల మనకు శ్రద్ధ, భక్తి, అనన్యమైనటువంటి శరణాగతి కలగడానికి గురువు తప్పనిసరి అనేటువంటి విషయాన్ని శ్రీ సాయి సచ్చరిత మనకు తెలియజేస్తుంది. గురువు మినహా ఈ కలియుగంలో నువ్వు ఏ సాధన చేయలేవు. చాలామందిని మనం చూస్తూ ఉంటాం, గురువు లేకుండా అనేక సాధనలు చేసినటువంటి వారు అసలైనటువంటి పరమార్థ తీరానికి చేరరు. వారిలో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటూ ఉంటాయి. నేను నా చిన్నప్పుడు చూశాను, గ్రామాలలో లేకపోతే పట్టణాలలో కూడా చాలామంది కోరికల కోసము రకరకాలైనటువంటి భగవంతుని ఆరాధన చేసేటువంటి వారు. మా ఇంట్లో అద్దెకు ఒక ఆవిడ ఉండేది, ఒక కుటుంబం. ఆవిడ సంతోషి మాతకు సంబంధించి బాగా పూజా వ్రతాలు జరుగుతున్నటువంటి సమయంలో 2 సంవత్సరాలు సంతోషి మాతను పట్టుకుంది. తర్వాత ఎందుకో తెలియదు, వెంటనే మార్చేసి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళిపోయింది. ఇలా నేను చూసినటువంటి 10 సంవత్సరాల్లో ఆమె 5 మంది దేవత ఉపాసనలను మార్చింది. ఎందుకని? స్థిరమైనటువంటి విశ్వాసం, భక్తిని కుదరకపోవడం. దైవం పట్ల స్థిరమైనటువంటి విశ్వాసం, భక్తి కుదరాలంటే సద్గురు సహచర్యం అవసరం. ఈరోజు మన ఇళ్లలో చూస్తాం కదా, ఒక్క బాబా చిత్రపటమే ఉండదే మన ఇంట్లో. మన కులదేవత ఉంటుంది, రేణుకా ఎల్లమ్మ అయితే రేణుకా ఎల్లమ్మ ఉంటుంది, దుర్గమ్మ అయితే దుర్గమ్మ ఉంటుంది, పోచమ్మ అయితే పోచమ్మ ఉంటుంది, ఎల్లమ్మ అయితే ఎల్లమ్మ ఉంటుంది. వారితో పాటు బాబా ఉంటారు. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి ఉంటాడు ఇలవేల్పు అయితే, ఈశ్వరుడు ఉంటాడు మన ఉపాసనా దైవం అయితే. మన ఇళ్ళల్లో అందరూ ఉంటారు కదా, దత్తాత్రేయ స్వామి కూడా ఉంటారు కదా. దానివల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏమిటి? సద్గురువు వల్ల మనకు క్రమశిక్షణ కలుగుతుంది.
నిత్యము కూడా భగవంతుని స్మరణలో ఉండాలనేటువంటి ధ్యాస మనకు కుదురుతుంది. మన ఇలవేల్పు పట్ల భక్తి గౌరవం పెరుగుతుంది. అంతేకాదు మన కులదేవత గ్రామ దేవత పట్ల మనకు కమిట్మెంట్ పెరుగుతుంది. చాలామంది చెప్తూ ఉంటారు కదా, మాకు ఎందుకో అండి సరిగ్గా ఉండట్లేదు, కుటుంబం ఎందుకో అనేక రకాల చికాకులు ఎదుర్కొంటుందంటే మామూలుగా ఊళ్ళలో చెప్పేవాళ్ళు చెప్తారు, అయ్యా మీ ఇంట్లో ఎల్లమ్మ ఉంది, మల్లమ్మ ఉంది, ఇంకొక ఆమె కూడా ఉన్నారు మీ కులదేవత, ఆమెను నువ్వు సంతృప్తి పరచట్లేదు అని చెప్తారు. అది వాస్తవం కూడా. ఎవరైతే సద్గురువును ఆశ్రయించి ఉంటారో వారు ఖచ్చితంగా కులదేవతను ఇలవేల్పును ఇద్దరినీ కూడా సమానంగా గౌరవిస్తారు. ఆ కర్తవ్యాన్ని ఎప్పటికప్పుడు నిర్వర్తిస్తారు. ఇంట్లో ఎల్లమ్మ ఉందంటే, బాలమ్మ ఉందంటే, మల్లమ్మ ఉందంటే, పోచమ్మ ఉందంటే ఆ దేవతలకు నియమనం తప్పకుండా 2 సంవత్సరాలకో 3 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో పండుగలు చేస్తూ ఉంటారు. ఇది మనకు తరతరాలుగా వచ్చినటువంటి సాంప్రదాయం. నీ కులానికి సంబంధించి, నీ ఇలవేల్పుకు సంబంధించినటువంటి వ్యవహారం. వాటిని సవ్యంగా నియమబద్ధంగా ఒక్క సద్గురువు మాత్రమే చేయిస్తాడు. అందుకనే సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళందరూ కూడా సుఖంగా శాంతిగా, అదేవిధంగా ఇలవేల్పును కులదేవతను ఇద్దరినీ సంతృప్తిపరచగలుగుతారు. గురువు ఎప్పటికప్పుడు నీకు అవేకింగ్ చేస్తాడు, నిద్రలేపుతాడు. శ్యామ మొక్కులు బాబా మీరే తీసుకోండి అంటే, కాదురా నాయన, ఎవరికైతే మొక్కుకున్నావో ఆవిడకే సమర్పించి, సప్తశృంగి మాతకే సమర్పించి ఆమె గౌరవాన్ని నిలబెట్టు, ఆమె పట్ల నీకున్నటువంటి బాధ్యతను, నువ్వు పడ్డటువంటి బాకీని తీర్చుకో అని చెప్తారు కదా. అలాగే బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా అదే కమిట్మెంట్తో ఉంటాం. చాలామంది మన ఇంట్లో ఉన్నటువంటి కులదేవత, ఈరోజు వాసవి మాత అనేక మందికి కులదేవతగా ఉంది కదా, వాసవి మాతను సద్గురువును ఆశ్రయించినంత మాత్రాన్ని వదిలిపెట్టారా? చాలామందికి దత్తాత్రేయ స్వామి ఈ ఇలవేల్పు కదా, చాలామందికి పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి అంటే భక్తి గౌరవం కదా, ఇవన్నిటిని వదిలిపెట్టారా? లేదే, ఇంకా గట్టిగా పట్టుకున్నారు వాటిని. వారందరినీ కూడా గట్టిగా పట్టుకొని ఉండడానికి శ్రీ సాయిబాబా మనకు ఊతంలా పనిచేస్తారు. ఇదే అధ్యాయంలో ఇటువంటి అనుభవం మరొకటి ఉంటుంది. హరిశ్చంద్ర పితాలే గొప్ప ధనవంతుడు, పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి వాడు, ముంబై నగరంలో బాగా ఆస్తులు ఇవన్నీ ఉన్నటువంటి వాడు. కానీ ఏం లాభం, కొడుక్కు మూర్ఛ వ్యాధి ఉంటుంది. ఆ మూర్ఛ వ్యాధి కారణం చేత బాబా దగ్గరికి వస్తాడు. ఇక్కడ కూడా నీ తండ్రి తాత ఏ దైవాన్నైతే ఆరాధన చేశారో, ఏ గురువునైతే కొలిచారో ఆ గురువు పట్ల మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి ఆ గురువు పట్ల మరింత బాధ్యతను, భక్తిని, గౌరవాన్ని పెంపొందించడానికి హరిశ్చంద్ర పితాలని ఇక్కడ తీసుకొస్తారు. మన మామూలుగా హరిశ్చంద్ర పితాలే కథ చదివితే కొడుకు మూర్ఛ వ్యాధి ఉంది, దాస్గన్ మహారాజ్ గారి యొక్క కీర్తన వినడం ద్వారా ఆ బాబా యొక్క మహిమ తెలుసుకొని షిరిడీకి వచ్చారని అనుకుంటాం. షిరిడీకి భార్యాభర్తలు ఇద్దరూ వస్తారు. భార్యకు గురువు పట్ల ఎంతో అచంచలమైనటువంటి విశ్వాసం, భక్తి ఉంటుంది. హరిశ్చంద్ర పితాలే కూడా చాలా సౌమ్యుడు, మంచి గుణాలు కలిగినటువంటి వాడు. అది పూర్వజన్మ సంస్కారం, వారి తండ్రి చేసినటువంటి గురుసేవకు అది నిదర్శనం అన్నమాట. పిల్లవాడిని తీసుకొచ్చి బాబా పాదాల వద్ద పడుకోబెడితే, ఇంతకుముందు మూర్ఛ వచ్చినప్పుడు ఒక 4 నిమిషాలకు 5 నిమిషాలకు మామూలుగా తెలివిలోకి వచ్చేవాడు. బాబా పాదాల వద్ద పిల్లవాడిని పెట్టగానే విపరీతమైనటువంటి ఆ పిడ్స్ వచ్చేసి దాదాపు 20 నిమిషాలు, అరగంట అయినా సరే పిల్లవాడిలో ఉలుకు పలుకు లేదు. దాంతో తల్లి కంగారు పడిపోతుంది. అరే ఇక్కడ ఏదో జరుగుతుందని వస్తే పిల్లవాడి ప్రాణానికి ముప్పు వచ్చిందే అని అలజడులు ఎగిసిపడుతూ ఉంటాయి. కొద్దిసేపటి తర్వాత ఆ బాలుడికి మెలకువ వస్తుంది. బాబా అంటారు, ఏమిటి నీ మనసులో ఉన్నటువంటి అలజడులన్నీ శాంతించాయా? శ్రద్ధ ఓపిక కలిగినటువంటి వారిని శ్రీహరి కరుణిస్తాడు అని అంటారు. ఆ తర్వాత వెళ్ళి బసకు వెళ్ళి ఉండమంటారు. కొద్ది రోజులు ఉన్న తర్వాత పిల్లవాడి యొక్క మూర్ఛ వ్యాధి తగ్గడం ప్రారంభమవుతుంది. అంతకుముందు గంటకొకసారి వచ్చేటువంటి ఆ మూర్ఛ 2 గంటలకు ఒకసారి, ఆ తర్వాత 4 గంటలకు ఒకసారి, ఆ తర్వాత రోజుకు ఒకసారి, ఆ తర్వాత 4 రోజులకు కూడా ఒకసారి రాలేదు. దాంతో పిల్లవాడిని తీసుకొని బయలుదేరాలనుకుంటారు. పితాలే ఎంతో కృతజ్ఞతాభావంతో బాబా దగ్గరికి వెళ్ళి చేసిన మేలుకు కృతజ్ఞత తెలియజేసుకుంటాడు. బాబా వారి నుండి దక్షిణ కోరలేదు. కోరకుండా ఏం చేస్తారో తెలుసా? 3 రూపాయలను అతనికి ఇచ్చి 3 నాణాలను ఇచ్చి, ఇంతకు ముందే మునుపు నీకు 2 రూపాయలు ఇచ్చాను, వాటితో పాటు ఇవి పెట్టి పూజించుకో, నీ కుటుంబానికి ఉన్నటువంటి అరిష్టాలన్నీ తొలగిపోతాయి అంటారు. పితాలకి ఏం అర్థం కాదు. తను ఎప్పుడు ఇంతకుముందు షిరిడీ రాలేదు, బాబా ఎప్పుడు 2 రూపాయలు ఇవ్వలేదు.
అయినా సరే కొడుక్కు మూర్ఛవ్యాధి తగ్గింది, మహాత్ముల యొక్క మాటలకు అర్థం వేరే ఉంటుందని చెప్పి ఆ డబ్బు తీసుకొని బాబా ఇచ్చినటువంటి ఆ 3 కాయిన్స్ తీసుకొని ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత చుట్టాలు, బంధువులు అనేక మంది వారి గృహాన్ని దర్శిస్తారు. అసలు పిల్లవాడు బ్రతకడనుకున్నాం, అసలు గంటకోసారి వచ్చేటువంటి మూర్ఛ అసలు ఎలా తగ్గిపోయిందని చెప్పి పిల్లవాడిని చూడడానికి చాలామంది వస్తారు, బంధువులు, మిత్రులు అందరూ కూడా. అలా ఒక 3 రోజులు 4 రోజులు గడిచిపోయిన తర్వాత తనకు గుర్తొస్తుంది బాబా చెప్పినటువంటిది. ఇంతకు మునుపు 2 రూపాయలు ఇచ్చాను అని అన్నాడు. ఎప్పుడు ఇచ్చారు? వెళ్ళి తల్లిని అడుగుతాడు, అమ్మా బాబా ఇంతకు మునుపే నాకు 2 రూపాయలు ఇచ్చాను అని అంటున్నారు, అసలు మనం షిరిడి ఎప్పుడన్నా వెళ్ళామా, నేను చిన్నగా ఉన్నప్పుడు నన్ను షిరిడీకి తీసుకెళ్లారా అని అడుగుతారు. లేదు బాబు, మీ తండ్రి గారు అక్కల్కోట మహారాజు యొక్క భక్తుడు, అక్కల్కోట మహారాజు పట్ల మీ నాన్నకు ఎంత ప్రేమ ఉందో అంతకు మించినటువంటి ప్రేమ, అభిమానాన్ని ఆ మహారాజు మీ నాన్నపైన చూపెట్టేటువంటి వారు మహాసమాధి అయ్యేటువంటి కొద్ది రోజుల ముందు మీ నాన్నగారిని పిలిపించుకున్నారు. ఇకపైన నేను ఈ 2 రూపాయల రూపంలో మీ ఇంట్లో ఉంటాను, నా గురించి దిగులు పడొద్దని చెప్పి 2 రూపాయలను 2 నాణేలను ఇస్తాడు. అవి తీసుకొచ్చి మీ నాన్నగారు పూజలో పెట్టుకొని వాటిని సాక్షాత్తు ఆ మహారాజ్ స్వరూపంగా కొలిచాడు. మీ నాన్నగారు చనిపోయిన తర్వాత పూజ మానేశాము, అవి పిల్లల ఆట వస్తువులుగా మారిపోయాయి, అవి ఎక్కడున్నాయో కూడా ఇప్పుడు తెలియవు అని అంటారు. పితాల ఎంతో ఆశ్చర్యపోతాడు. మన ఇంట్లో పిల్లవాడికి వచ్చినటువంటి అరిష్టం గురువు సహచర్యాన్ని మనం కోల్పోవడం వల్ల అది మనకు శాపంగా మారలేదు. మరలా అక్కల్కోట మహారాజు షిరిడీలో వెలిసి సాయిబాబా రూపంలో మమ్మల్ని అక్కడికి రప్పించుకొని గురుభక్తి పట్ల మరింత సడలనటువంటి విశ్వాసాన్ని కలిగించి పంపించారు. ఇంతకు మునిపే 2 రూపాయలు నేను ఇచ్చానంటే ఇప్పుడు ఉన్నటువంటి షిరిడీలో ఉన్నటువంటి ఆ రూపమే అక్కల్కోటలో ఉండగా మా నాన్నగారికి 2 రూపాయలు ఇచ్చింది. కాబట్టి అక్కల్కోట మహారాజుకు శ్రీ సాయి మహారాజుకు భేదం లేదు అని చెప్పి ఆ రోజు నుంచి ఎంతో భక్తి శ్రద్ధలతో పితాలే కుటుంబం ఆ నాణాలను ఇంట్లో పూజిస్తూ ఉన్నారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ కుటుంబానికి ఎటువంటి అరిష్టము కలగలేదు. బాబా గురుభక్తిలో ఉన్నటువంటి వారికి మరింత గురుభక్తిలో విశ్వాసాన్ని పెంపొందించడానికి, ఆ గురుభక్తిని వదిలిపోకుండా ఉండడానికి, విస్మరించకుండా ఉండడానికి ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలను వారు ప్రదర్శిస్తూ ఉంటారు. ఇక ఈ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ఘట్టం, ఎంతోమంది బలవన్మరణం పొందాలనుకుంటే సచ్చరితలో ఉన్నటువంటి 26వ అధ్యాయం ఎంతోమంది ప్రాణాలను నిలబెట్టింది. ఇది సాయి టీవీ మొదటి సంవత్సరంలో మాకు కలిగినటువంటి అనుభవం. ప్రతిరోజు మధ్యాహ్నం పూట శ్రీ సాయి సచ్చరిత మన సాయి టీవీలో వేస్తాం. అనేక మంది దాన్ని శ్రవణం చేస్తారు. అలా శ్రవణం చేస్తున్నటువంటి ఒక తల్లిని 26వ అధ్యాయం కాపాడింది. తనకు ఆరోగ్యం బాగాలేక తను ఇంకా చనిపోదాము, పిల్లలకు భర్తకు ఎందుకు ఈ బాధ, నాకు సేవ చేస్తూ ఉన్నారు, నేను సేవ చేసేది పోయి వాళ్ళు నాకు ఉల్టా సేవ చేస్తున్నారు ఈ వయసులో, కాబట్టి నేను మరణించాలి, ఎట్లయినా సరే ఈరోజు మరణించాలని చెప్పి నిర్ణయించుకుంటుంది. ఆమె నిర్ణయం తీసుకున్నటువంటి రోజు సాయి సచ్చరిత శ్రవణంలో సాయి టీవీలో అంబడేకర్ కథ వస్తూ ఉంది. అంబడేకర్ కథ విని ఆ తల్లి తన బలవన్మరణాన్ని ఉపసంహరించుకుంది. ఈ విధంగా సచ్చరితలో ఈ ఒక్క కథ ఎంతమందికి స్ఫూర్తినిస్తుంది తెలుసా? అక్బారీ శాఖలో పనిచేసేటువంటి, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి అంబడేకర్ అనేటువంటి బాబా భక్తుడు ఉద్యోగం కోల్పోతాడు, వ్యాపారం చేస్తే వ్యాపారం నష్టపోతాయి. బాబా దగ్గరికి వచ్చి అడుగుతాడు, బాబా ఇంకెప్పుడు నా కాలగతి మారుతుంది, ఎప్పుడు నాకు మంచి రోజులు మళ్ళీ వస్తాయని అడిగితే వస్తుందిలే ఓపిక పట్టు అని అంటారు. కానీ పరిస్థితులన్నీ కూడా దారుణంగా మారడంతో అంబడేకర్ ఒక నిర్ణయానికి వస్తాడు. కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి షిరిడీలో ఉంచి, షిరిడీలోనే సద్గురు చరణాల చెంతనే నా బాధలన్నీ తొలగిపోవాలి, అందుకు నా మరణమే శరణ్యం అని చెప్పి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి షిరిడీకి వస్తాడు. దీక్షిత్ వాడ ఎదురుగుండా ఒక బండి ఉంటుంది, ఆ బండి పక్కనే ఒక బావి ఉంటుంది. ఆ బండి పైన కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. అక్కడికి ఒక 10 గజాల దూరంలో ఉన్నటువంటి భోజనశాల, దానిని సగనమేర నాయక్ అనేటువంటి భక్తుడు నిర్వహిస్తూ ఉంటారు. ఆ భక్తుడి మనస్సులో దూరినటువంటి శ్రీ సాయి బాబా అక్కల్కోట మహారాజు యొక్క చరిత్రను అంబడేకర్కి ఇస్తారు. వెళ్ళి అడుగుతారు, మీరు ఎప్పుడైనా అక్కల్కోట మహారాజు చరిత్ర చదివారా అని. లేదు చదవలేదు అంటే, ఒకసారి చదవండి అని అంటారు. సరే సమయం ఉంది కదా, ఎందుకంటే ఇంకా అందరూ నిద్రించలేదు, అందరూ నిద్రించిన తర్వాత బావిలో దూకి చచ్చిపోవాలి, ఇది ఆయన ఎజెండా. సరే అని చెప్పి పుస్తకం తెరవగానే ఒక కథ వస్తుంది. అక్కల్కోట మహారాజ్ భక్తుడు ఒకరు అప్పులు ఎక్కువైపోయి బావిలో దూకి చనిపోతాడు.
వెంటనే స్వామి అక్కడ ప్రత్యక్షమై అతని బావిలోంచి తీసి మళ్ళీ ఒడ్డు నిలబెట్టి చెప్తాడు, అరే నాయన, ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ ఈ జన్మలోనే అనుభవించాలి. కర్మలు అనుభవించకుండా బలవన్మరణం చెందితే మళ్ళీ ఇదే కర్మలు నువ్వు వచ్చే జన్మలో అనుభవించాలి. కాబట్టి కర్మలను సుఖంగా అనుభవించు, సద్గురు సహచర్యంలో అవి అతి త్వరగా నీ యొక్క కర్మలు కరిగిపోతాయి అని చెప్తాడు. ఆ కథ చదివిన తర్వాత అంబడేకర్ హృదయం ద్రవించిపోతుంది. బాబాయే నాకు ఈ అక్కల్కోట మహారాజు గారి యొక్క చరిత్రను పంపించి నా మరణాన్ని ఆపారు, లేకపోతే నేను బలవన్మరణం చెందేటువంటి వాడిని, అనవసరంగా ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ కూడా మరుసటి జన్మకు వాయిదా వేసుకునేటువంటి వాడిని అని చెప్పి తన ఆత్మహత్య యత్నాన్ని వారు విరమించుకుంటారు. ఆ తర్వాత బాబా దగ్గర సెలవు తీసుకొని ఇంటికి వెళ్తుంటే బాబా వారు స్పృశించినటువంటి ఒక జ్యోతిష్య గ్రంథాన్ని అంబడేకర్కి ఇస్తారు. ఆ జ్యోతిష్య గ్రంథాన్ని నిశ్చితంగా చదివి జ్యోతిష్యంలో నిపుణత సాధించి పూణేలో గొప్ప జ్యోతిష్యుడిగా అంబడేకర్ పేరు ప్రఖ్యాతిగాంచుతాడు. పోయినటువంటి డబ్బును, ఆస్తిని అన్నింటినీ కూడా ఆ జ్యోతిష్య విద్య ద్వారా మరలా సంపాదించుకుంటాడు. జీవితం సుఖమయంగా మారుతుంది. ఒకటి ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే, సద్గురు మార్గంలో మనకు సమస్యలు వస్తే రావచ్చు, రోగపీడలు వస్తే రావచ్చు, కానీ వాటిని అత్యంత త్వరగా తగ్గించి మనల్ని విజేతలుగా నిలబెట్టేటువంటిది మాత్రం సద్గురు అనేటువంటి సత్యాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీ సాయిబాబా భక్తులమంటే మొండి ధైర్యం కలిగినటువంటి వారిగా ఉండాలి. ఎటువంటివి ఏ ఆపద మనకు ముంచెత్తుకొస్తున్నా సరే, ఈ శరీరం, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఈ జన్మకు నా సద్గురువు కోసమే. కాబట్టి నా సద్గురువు నా కర్మలనేటువంటి వాటిని పూర్తిగా దహించి వేస్తారు, అతి త్వరగా వాటి నుంచి విముక్తి చేస్తారు, నాకు మంచి జీవితాన్ని ఇస్తారు అనేటువంటి ధైర్యాన్ని కలిగి ఉండడమే శ్రీ సాయిబాబాను ఆశ్రయించినటువంటి భక్తుల యొక్క ముఖ్య లక్షణంగా ఉండాలి. భక్తి లక్షణాలు చాలామంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. కానీ అసలైనటువంటి భక్తి లక్షణం ఏమిటంటే, నమ్ముకున్నటువంటి దైవం అండతో ధైర్యంగా జీవించి ఈ జన్మలో అనుభవించాల్సినటువంటి కర్మలన్నీ కూడా సద్గురు చరణాల వద్ద అత్యంత సునాయాసంగా అనుభవించి పరమార్థాన్ని చేరుకోవడమే మన జీవిత లక్ష్యం కావాలి. అదే శ్రీ సాయి సచ్చరిత మనకు బోధించేటువంటిది. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.